మహాపరినిర్యాణంలో ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఐదవ పంచకళ్యాణం మహాపరినిర్యాణం. మహాపరినిర్యాణం ఐదవ పంచకళ్యాణం. ఈ మహాపరినిర్యాణంలో 80వ ఏట బుద్ధుడు మొత్తం అంతటా తన ధర్మాన్ని బోధిస్తూ అనేక ప్రాంతాల్లో తిరిగి తను చివరికి 80వ ఏట మళ్ళీ బీహార్లోని, అంటే ఇంతకుముందు చెప్పాను కదా బింబిసారుడు దగ్గరకు వస్తాడు అని, ఆ టైంలోనే అంతా తిరిగి తర్వాత బింబిసార్ అంతకు ముందే వచ్చాడు, అప్పటి వరకు బింబిసారుడు లేడు. కానీ తర్వాత బీహార్లో వైశాలి అనేటువంటి ప్రాంతానికి వస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. వైశాలి 80వ ఏట బింబిసారుడు లేడు. మొట్టమొదటి తను వచ్చినప్పుడు బింబిసారుడు కరందవేణు వనాన్ని దానం చేస్తాడు. 80వ ఏట వైశాలిలో తన శిష్యుడు చండా ఇచ్చిన విషపు ఆహారాన్ని తీసుకుంటాడు. విషపు ఆహారాన్ని భుజిస్తాడు. తనకు తెలుసు, ఎందుకంటే జ్ఞానాన్ని పొందాడు కాబట్టి, తనకు మరణం అలానే రాసి ఉంది కాబట్టి తానే 80వ ఏట తన శిష్యుల్ని అక్కడికి తీసుకెళ్ళమంటాడు. తన రాత అలా విషమ ఆహారాన్ని తిరిగి రాసి చావాలనే ఉంది కాబట్టి విషపు ఆహారాన్ని తీసుకొని వైశాలి ప్రాంతంలో, బీహార్లోని వైశాలి ప్రాంతంలో చండా ఇచ్చినటువంటి విషపు ఆహారాన్ని తీసుకొని చివరికి ఉత్తరప్రదేశ్లోని కుషీనగరం చేరుకుంటాడు. ఇక్కడ నుండి తను మళ్ళీ శిష్యులకు చెప్పి కుషీనగరం చేరుకుంటాడు. కుషీనగరం బాగా గుర్తుపెట్టుకోవాలి. కుషీనగరం చేరుకుంటాడు. ఈ కుషీనగరం యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ కుషీనగరంలో మనకి క్రీస్తు పూర్వం 483లో వైశాఖ శుద్ధ పూర్ణిమ జన్మించింది. వైశాఖ శుద్ధ పూర్ణిమనే. జ్ఞానోదయం అయింది వైశాఖ శుద్ధ పూర్ణిమనే. చనిపోయింది కూడా వైశాఖ శుద్ధ పూర్ణిమనే. అన్నీ జరిగినవి వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజే, గుర్తుపెట్టుకోవాలి. వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజు నిర్యాణము చెందాడు బుద్ధుడు. కుషీనగరంలో నిర్యాణం చెందాడు. ఆ పక్కనే ఉన్నటువంటి మల్లా అనే గణరాజ్యంలో తన అంత్యక్రియలు జరుగుతాయి. ఎక్కడ? మల్లా అనేటువంటి గణరాజ్యంలో అంత్యక్రియలు జరుగుతాయి బుద్ధుడివి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇలా 5 పంచకళ్యాణములు మనకు జరుగుతాయి సిద్ధార్థుడి. ఈ 5 పంచకళ్యాణములకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి చెప్పాం, వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు 563 BC 563 వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు జన్మించాడు. జ్ఞానోదయం అయింది 35వ ఏట వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే అతనికి జ్ఞానోదయం అవుతుంది. మరణించింది కూడా వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే. గొప్పవాళ్ళ జీవితంలో ఇలా ఒకే రోజు జరుగుతాయి. అలా పంచకళ్యాణములు మనకు బౌద్ధ మతంలో చూడవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఈ పంచకళ్యాణములకు మనకు పంచ కళ్యాణములకు చిహ్నాలు ఉన్నాయి. ఆ చిహ్నాలు ఏంటో చూద్దాం ఒక్కసారి. పంచ కళ్యాణములు పంచకళ్యాణం ప్రదేశం ఎక్కడ జరిగింది, పంచకళ్యాణం జరిగిన ప్రదేశం, తర్వాత చిహ్నం, ఈ 3 నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏది ఎక్కడెక్కడ జరిగిందనేది ఇప్పుడు మనం చెప్తాం. మొదటి పంచకళ్యాణం ఏంటి? జననం. జననం ఎక్కడ జరిగింది? లుంబిని వనంలో పుట్టాడు. లుంబిని వనం. ఎక్కడ లుంబిని వనం? నేపాల్లో పుట్టాడు. చిహ్నం ఏంటి? లోటస్, తామర పువ్వు. గుర్తుపెట్టుకోవాలి, తామర పువ్వు అనేటువంటిది చిహ్నం. రెండవ పంచకళ్యాణం ఏంటి? మహాభినిష్క్రమణం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సింబల్స్ అడిగే అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మహాభినిష్క్రమణం
ఇది ఎక్కడ జరిగింది? ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన? ఇంటి నుండి, అంటే కపిల వస్తు నుండి వెళ్ళిపోయాడు కాబట్టి కపిల వస్తు. కపిల వస్తు ఇది ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో కపిల వస్తులో జరిగింది. ఆ కపిల వస్తుకు దేని మీద వెళ్తాడు ఆయన? గుర్రం మీద వెళ్తాడు కాబట్టి సింబల్ గుర్రంగా మనం ఇక్కడ వేసుకోవాలి. కంతకాని గుర్రం మీద వెళ్తాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత మూడవది జ్ఞానోదయం. జ్ఞానోదయం ఎక్కడ జరిగింది? బుద్ధగయ. బుద్ధగయ లేదా దాన్ని ఏమంటారు? ఉరువేలా గ్రామం. ఎక్కడది? బీహార్. దీనికి చిహ్నం, బుద్ధగయలో జరిగినటువంటి జ్ఞానోదయానికి చిహ్నం రావి చెట్టు. రావి చెట్టు. అలాగే 4వ పంచకళ్యాణం ధర్మచక్ర పరివర్తనం. సారనాథ్లో మొదటి చేశాడు కాబట్టి ధర్మచక్ర పరివర్తనం. ధర్మచక్ర పరివర్తనం ఎక్కడ జరిగింది? సారనాథ్. సారనాథ్ ఎక్కడ? యూపీ. దీనికి 8 ఆకులు కలిగిన చక్రం. 8 ఆకులు కలిగిన చక్రం. 8 ఆకులు కలిగిన చక్రం ఎలా ఉంటుంది? 8 ఆకులు, 8 ఆకులు కలిగిన చక్రం. ఇది ధర్మచక్ర పరివర్తనానికి. 5వ పంచకళ్యాణం మహాపరినిర్యాణం. ఎక్కడ చనిపోయాడు? కుషీనగరం. మహాపరినిర్యాణం. మల్లరాజ్యంలో అంతిమయాత్ర జరుగుతుంది, తన ఖననం జరుగుతుంది. మహాపరినిర్యాణం కుషీనగరంలో జరుగుతుంది. కుషీనగరం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. కుషీనగరం ఎక్కడ? యూపీ. దీనికి చిహ్నం ఏంటి? స్తూపం. గుర్తుపెట్టుకోవాలి, స్తూపం. ఇలా 5 పంచకళ్యాణాలు, ప్రదేశం, చిహ్నం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 పంచకళ్యాణంలు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు బౌద్ధ మతంలో మనం బుద్ధుడు చెప్పినటువంటి త్రిరత్నాలు, మనం జైనం త్రిరత్నాలు చూసాం. సమ్యక్రియ, సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం. అలాగే బౌద్ధ త్రిరత్నాలు కూడా ఉంటాయి. ఈ బౌద్ధ త్రిరత్నాలు అందులో మొదటిది బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. బాగా గుర్తుపెట్టుకోండి. బుద్ధం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. మూడవది సంఘం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. ఇది మనం చిన్నప్పటి నుంచి వినుంటాం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఇందులో మనకి బుద్ధం, ధర్మం, సంఘం ఈ 3 కూడా బౌద్ధ త్రిరత్నాలు అంటారు. గుర్తుపెట్టుకోండి. బుద్ధం శరణం గచ్ఛామి అనేటువంటి త్రిరత్నాలు కాదు. బుద్ధం, ధర్మం, సంఘం అనేటువంటి 3 చెప్పండి ఒకసారి. ఏంటంటే బుద్ధం, ధర్మం, సంఘం ఈ 3 మనం త్రిరత్నాలు అంటారు. అలాగే బుద్ధుడు చెప్పినటువంటి ఆర్య సూత్రాలు. మొదటిది ఆర్య సూత్రాల్లో ఈయన మొట్టమొదట ఆయన ఇంటి నుండి పారిపోకముందు మనకు 4 వ్యక్తుల్ని చూశాడు. ఆ 4 వ్యక్తులని బేస్ చేసుకొని చెప్పినటువంటివి ఇవి. అందులో మొదటిది ఈ ప్రపంచమంతా దుఃఖమయం. ఈ ప్రపంచమంతా దుఃఖమయం. ఈ ప్రపంచమంతా దుఃఖమయమని అతను చూసినటువంటి ఏ బేస్ మీద చెప్పాడు అంటే, మొదట అతను చూసినటువంటి వాళ్ళు ఎవరో తెలుసు కదా, వృద్ధుణ్ణి చూసి చెప్పాడు. అంటే వృద్ధుణ్ణి చూసి
బేస్ చేసుకొని చెప్పాడు. ఈ ప్రపంచమంతా దుఃఖమయం, వృద్ధావస్థలో దుఃఖమే ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్పాడు. ఇప్పుడు సెకండ్ ఆర్య సూత్రం చూసుకుంటే, ఈ దుఃఖానికి కారణం కోరికలు. మనిషి దుఃఖంగా ఉండేది అంటే కోరికలు, ఒక్కొక్క కోరిక పెరుగుతున్న కొద్దీ దుఃఖం ఆటోమేటిక్గా పెరుగుతుంది అని బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. అందుకే దుఃఖానికి కారణం కోరికలు. ఇది దేన్ని బేస్ చేసుకొని చెప్పాడు బుద్ధుడు అంటే, దుఃఖానికి కారణం కోరికలు అనేటువంటిది వృద్ధుడి తర్వాత అతను చూసినటువంటి రోగిని బేస్ చేసుకొని చెప్పాడు. అంటే మనిషికి కోరికలు ఉంటే ఆ కోరికలు మనిషిని రోగిలాగా తయారు చేస్తాయి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఆ తర్వాత ఈ కోరికలను నిరోధించాలి అంటే తీసేయాలి. ఈ కోరికలు నిరోధించాలి అని అంటే తీసేసేది ఏంటిది? శవాన్ని తీసేస్తాంగా. అందుకోసమని శవాన్ని బేస్ చేసి చెప్పినటువంటిది ఈ కోరికలను నిరోధించాలి అని చెప్పాడు. ఆ తర్వాత 4వ ఆర్య సూత్రం, ఈ కోరికలను నిరోధించాలంటే అష్టాంగ మార్గం చేయాలని చెప్పాడు బుద్ధుడు. ఈ కోరికల నిరోధన అష్టాంగ మార్గాలతో సాధ్యం. అష్టాంగ మార్గంతో సాధ్యం అని చెప్పాడు. ఇది దేన్ని బేస్ చేసుకొని చెప్పాడు బుద్ధుడు అంటే, ఇది సన్యాసిని బేస్ చేసి చెప్పాడు. అంటే సన్యాసి చెప్పినట్టు ఈ అష్టాంగ మార్గం చేస్తే మనకు మార్గం దొరుకుతుంది, కోరికల నుంచి బయటపడచ్చు అని చెప్పాడు. ఇవి ఆర్య సూత్రాలు, గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుడు చెప్పినటువంటి బౌద్ధ త్రిరత్నాల్లో బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అందుకే బుద్ధం, ధర్మం, సంఘం ఈ మూడింటిని త్రిరత్నాలు అంటారు. ఆర్య సూత్రాల్లో చూసుకున్నట్టయితే ప్రపంచమంతా దుఃఖమయం, దానికి అంటే దుఃఖం కారణం కోరికలు, రోగిని చూసి చెప్పాడు. ఈ కోరికలను నిరోధించాలని శవాన్ని చూసి చెప్పాడు. ఈ కోరికల నిరోధన అష్టాంగ మార్గంతో సాధ్యమని సన్యాసిని బేస్ చేసుకొని చెప్పాడు. ఇవి మనకు ముఖ్యమైనటువంటివి. ఈ తర్వాత మనం అష్టాంగ మార్గం అన్నాడు కాబట్టి ఆ అష్టాంగ మార్గాలు ఏంటియో ఇప్పుడు మనం చూస్తామన్నమాట. అష్టాంగ మార్గాలు, బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గాలు, ఇది కూడా మనం జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ సమ్యక్ ఆలోచన అంటే మనిషి సరి అయినటువంటి ఆలోచన చేయాలి. అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే రైట్ థింకింగ్. రైట్ థాట్, సమ్యక్ ఆలోచన, రైట్ థాట్ అని అంటాం. సమ్యక్ ఆలోచన. ఆ తర్వాత సమ్యక్ ఆలోచన చేస్తే సమ్యక్ ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అలాంటి వాక్కే వస్తుంది. యద్భావం తద్భవతి అంటారు. అంటే మనం ఎలాంటి ఇన్పుట్ ఇస్తే అలాంటి అవుట్పుటే వస్తుంది. కాబట్టి సమ్యక్ వాక్కు అంటే రైట్ టాక్ అని చెప్తారు. తర్వాత 3వ అష్టాంగ మార్గం చూసుకున్నట్టయితే సమ్యక్ ఆలోచన చేసి సమ్యక్ వాక్కు మాట్లాడిన వంక సమ్యక్ ఆలోచన ఒక్కటి ఉంటే చాలు, సమ్యక్ నిర్ణయం కూడా ఉంటుంది. సమ్యక్ నిర్ణయం అంటే రైట్ డెసిషన్ అనేది ఉంటుంది. అప్పుడు ఈ 3 తీసుకున్నప్పుడు, సమ్యక్ ఆలోచన, సమ్యక్ నిర్ణయం తీసుకున్నప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకుంటే సరి అయినటువంటి పని చేయగలుగుతాం, సరి అయినటువంటి పని చేసే శక్తి వస్తుంది. కాబట్టి సమ్యక్ క్రియ అంటే దీన్ని ఏమంటాం? రైట్ కండక్ట్
రైట్ కండక్ట్ అని అంటాం. సమ్యక్ ఆలోచన, సమ్యక్ వాక్కు, సమ్యక్ ఎలాంటి ఆలోచన ఉంటే అలాంటి వాక్కులే వస్తాయి. ఆలోచన మంచిగా ఉంటే మంచి నిర్ణయాలు వస్తాయి. మంచి నిర్ణయం ఉన్నప్పుడు మంచి పనులు చేస్తారు, రైట్ కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా వీటితో పాటు సమ్యక్ జ్ఞాపక శక్తి, సమ్యక్ జ్ఞాపక శక్తి అంటే దీన్ని ఏమంటారంటే సమ్యక్ జ్ఞాపక శక్తిని రైట్ మైండ్ఫుల్నెస్ అంటారు. అలాగే సమ్యక్ జ్ఞాపక శక్తి ఉండడంతో పాటు మనకు సమ్యక్ వ్యాయామం ఉండాలి. సమ్యక్ వ్యాయామం అంటే మనిషి ప్రాపర్ వ్యాయామం ఉంటే అతని లోపల అద్భుతమైనటువంటి పనులు చేయగలుగుతాడు. రైట్ ఎక్సర్సైజ్, అందుకే ఏదైనా ప్రాపర్ వేలో జరగాలి కాబట్టి రైట్ సమ్యక్ అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఆలోచన సమ్యక్ ఆలోచన లోపలికి వెళ్తేనే ఏదైనా కరెక్ట్గా ఉంటుంది, సమ్యక్ క్రియ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. అవి తప్పుదారిలో వెళ్ళిపోతే మళ్ళీ ప్రమాదం ఉంది కాబట్టి అన్నిటికీ సమ్యక్ అని అంటున్నాం. అలాగే సమ్యక్ ధ్యానం, రైట్ మెడిటేషన్ 8వ అష్టాంగ మార్గాన్ని చూసినట్టయితే అంటే ఇవన్నీ చేస్తే కరెక్ట్గా ఇవన్నీ పాటించినప్పుడు మనకు సమ్యక్ జీవనం దొరుకుతుంది. సమ్యక్ జీవనం దొరుకుతుంది. దాన్ని రైట్ లైవ్లీహుడ్ లేదా రైట్ లైఫ్ అని అంటారు. ఇలా అష్టాంగ మార్గాలు గుర్తుపెట్టుకోండి. అష్టాంగ మార్గాల్లో సమ్యక్ ఆలోచన, సమ్యక్ వాక్కు రైట్ టాక్, సమ్యక్ నిర్ణయం రైట్ డెసిషన్, సమ్యక్ క్రియ రైట్ కండక్ట్, సమ్యక్ జ్ఞాపక శక్తి రైట్ మైండ్ఫుల్నెస్ అండ్ సమ్యక్ వ్యాయామం రైట్ ఎక్సర్సైజ్, సమ్యక్ ధ్యానం రైట్ మెడిటేషన్, సమ్యక్ జీవనం రైట్ లైవ్లీహుడ్. ఈ విధంగా అష్టాంగ మార్గాల్ని చెప్పాడు. దీని తర్వాత మనం బౌద్ధ గ్రంథాల్ని చూస్తాం. బౌద్ధ గ్రంథాల్ని చూసినట్టయితే ఆ బౌద్ధ గ్రంథాల్లో ముఖ్యమైనటువంటి వాడిని ఇప్పుడు చూస్తాం. బౌద్ధ మతంలో ఉన్నటువంటి పవిత్ర గ్రంథాలను హిందూ మతంలో ఉన్నటువంటి పవిత్ర గ్రంథాన్ని భగవద్గీత అంటారు. చర్చ్ అంటే క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథాన్ని మనం బైబిల్గా చెప్తాం. ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథాన్ని మనం ఖురాన్గా చెప్తాం. తర్వాత బౌద్ధ గ్రంథాలు పవిత్ర గ్రంథాలని త్రిపీటకాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, త్రిపీటకాలు అంటారు. ఏమంటారు? త్రిపీటకాలు అంటారు. సో ఈ త్రిపీటకాల్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది చూస్తే మనకు మూడు పీఠికలు. అందులో వినయ పీఠిక, సుత్త పీఠిక, మూడవది అభిధమ్మ పీఠిక. వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక అని 3 పీఠికలు ఉంటాయి. వీటిని ఏమంటారంటే త్రిపీటకాలు అని అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, వీటిని త్రిపీటకాలు అంటారు. అయితే ఈ వినయ పీఠిక, సుత్త పీఠికను ఎవరు రాశారు అనేది చెప్తాను ఇప్పుడు. వినయ పీఠికను రచించింది ఉపాలి. ఇతను ఒక మంగలి కులానికి చెందినటువంటి వాడు. మతంలో ఏ మతంలో అయినా కులాలకు సంబంధం లేదు. అందుకోసమనే ఏ కులమైనా గొప్పవాళ్ళుగా ఉండొచ్చు అని చెప్పడానికి ఇది చెప్తున్నాను. వినయ పీఠిక అనేటువంటిది రచించింది ఉపాలి అనేటువంటి వాడు రచించాడు. సుత్త పీఠికను రచించింది
సుత్తపీఠిక. బుద్ధుడు చెప్పినటువంటి వినయపీఠిక అంటే మనకు అక్కడ బౌద్ధ మతంలో ఉండేటువంటి కండిషన్స్, ట్రెడిషన్స్, సాంప్రదాయాలు, పద్ధతులు ఏ విధంగా ఉండాలని చెప్పేది వినయపీఠిక, ఎలా ఉండాలి అనేది. సుత్తపీఠిక అంటే సాక్షాత్తు బుద్ధుడు చెప్పినటువంటి ధమ్మం అంటే ధర్మం. దీన్ని రాసింది ఆనందుడు. సుత్తపీఠిక అంటే గుర్తుపెట్టుకోండి, బుద్ధుడు చెప్పినటువంటి ధర్మం. ఇది చాలా ఇంపార్టెంట్. బుద్ధుడు చెప్పిన ధర్మం, బుద్ధుడు చెప్పిన ధమ్మం లేదా ధర్మం, అదే సుత్తపీఠికలో ఉంటుంది. దీన్ని ఆనందుడు రచించాడు. ఆ తర్వాత అభిధమ్మ పీఠికని ఇద్దరు రచించారు. అశోకుడి కాలంలో ఉన్నటువంటి మొగలి పుత్త తిస్య అనేవాడు రాశాడు. ఆ తర్వాత గుప్తుల కాలంలో మిగిలిన దానిని వసుబంధు అని రచించాడు. ఇద్దరు కలిసి రచించారు. ఈ విధంగా త్రిపీఠకాలలో వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక అని 3 పీఠికలు మనకు ఉంటాయి. బౌద్ధ గ్రంథాల్లో ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఇవి. అలాగే ఈ బౌద్ధ గ్రంథాల్లో మరి ఈ పీఠికలన్నీ ఏ భాషలో రచించబడ్డాయి అని చెప్తే, ఈ పీఠికలన్నీ కూడా పాళీ భాషలో రచించబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, ఏ భాషలో రచించబడ్డాయి? పాళీ భాషలో రచించబడ్డాయి. చాలా ఇంపార్టెంట్ ఇవి. పాళీ భాషలో రచించబడ్డాయి. పవిత్ర గ్రంథాలను త్రిపీఠిక అంటారు. వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక. బుద్ధుడు చెప్పాడు కాబట్టి ఇందులో అతిపెద్ద పీఠిక సుత్తపీఠిక. బాగా గుర్తుపెట్టుకోవాలి, అతిపెద్ద పీఠిక సుత్తపీఠిక. అయితే సుత్తపీఠికలో మనకు 5 భాగాలు ఉంటాయి. సుత్తపీఠికలో 5 భాగాలు. సుత్తపీఠికలో ఉన్న భాగాలను ఏమంటారంటే నిఖాయాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, నిఖాయాలు అంటారు. నిఖాయాలు. ఇందులో సుత్తపీఠికలో ఉన్న భాగాలను నిఖాయాలు అంటారు. మొత్తం ఎన్ని నిఖాయాలు ఉన్నాయి? 5 నిఖాయాలు కలవు. 5 నిఖాయాలు కలవు. అందులో ఫస్ట్ వన్ 5 నిఖాయాలు కలవు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, 5 నిఖాయాలు కలవు. ఫస్ట్ వన్ 5 నిఖాయాల్లో సుత్తపీఠికలో ఉన్న భాగాలు నిఖాయాలు అంటారు. అందులో మొదటిది దిఘ నిఖాయ. దిఘ నిఖాయ. మధ్యమ నిఖాయ. మధ్యమ నిఖాయ. మూడవది సంయుక్త నిఖాయ. అలాగే 4వది అంగుత్తర నిఖాయ. అంగుత్తర నిఖాయ. 5వది కుద్ధక నిఖాయ. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎన్ని నికాయలు ఉంటాయి? దిఘ నికాయ, మధ్యమ నికాయ, సంయుక్త నికాయ, అంగుత్తర నికాయ, కుద్ధక నికాయ అని ఉంటుంది. ఈ నికాయల్లో అంగుత్తర నికాయ ఏం చెప్తుందంటే, మనకు భారతదేశంలో ముఖ్యమైనటువంటి జనపదాలు ఉన్నాయి. అవి 16 జనపదాలు. అంటే 16ను షోడశ అంటారు. ఆ షోడశ జనపదాల గురించి వివరిస్తుంది. షోడశ జనపదాలను వివరిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, అంగుత్తర నికాయ ఏం వివరిస్తుంది అని చెప్పుకున్నప్పుడు షోడశ జనపదాలని వివరిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో అలాగే కుద్ధక నికాయ అంటే ఏంటంటే, బుద్ధుడు జన్మించిన దగ్గర నుండి మళ్ళీ ముందరికి, అంటే అతని జన్మ కన్నా ముందు ఉన్నటువంటి 500 జన్మల్ని, బుద్ధుడి యొక్క 500 పూర్వజన్మల కథలను ఏమంటారు? పూర్వజన్మల్ని జాతక కథలు అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, జాతక కథలు అంటారు.
ఇది చాలా ఇంపార్టెంట్. జాతక కథలు అంటారు. ఈ జాతక కథలు అనేది మనం చెప్పడం జరిగింది. ఈ విధంగా బౌద్ధ గ్రంథాలు ఉంటాయి, ఇంకా బౌద్ధ గ్రంథాలు ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు పవిత్ర గ్రంథాలను ఏమంటారు? త్రిపీఠకాలు. వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక. సుత్తపీఠికలో ఉన్న భాగాలని నికాయాలు అంటారు. ఇందులో దిగనికాయ, మధ్యమ, సంయుక్త, అంగుత్తర, కుద్దక ఇవి రెండూ చాలా ఇంపార్టెంట్. అంగుత్తర నికాయ షోడశ జనపదాల గురించి వివరిస్తుంది. కుద్దక నికాయలో 500 పూర్వ జన్మల కథలు ఉంటాయి. బుద్ధుడి ఎవరి ఉంటాయి? బుద్ధుడిది. ఆ వాటిని ఏమంటారంటే జాతక కథలు అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా బౌద్ధ మతం గురించి చెప్పేటువంటి గ్రంథాలు ఏమున్నాయో ఇప్పుడు చెప్తాం. అయితే ఆచార్య నాగార్జునుడు మనకు దక్షిణాపథంలో ఇక్ష్వాకులు అంటే శాతవాహనుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సమకాలికుడు ఆచార్య నాగార్జునుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆచార్య నాగార్జునుడు ఎవరికి సమకాలికుడు అని చెప్పాను? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. అయితే ఇతడు ఆచార్య నాగార్జునుడు తపస్సు చేసినటువంటి ప్రాంతం. ఆచార్య నాగార్జునుడు మనకి ఎక్కడ తపస్సు చేస్తాడు? ఆయన ఇప్పుడు మనం చూసే నాగార్జున కొండ ఏదైతే ఉందో, ఇప్పుడంటే అది కృష్ణా నది దగ్గర నాగార్జున సార్ డ్యామ్ కట్టాక చుట్టూ నీళ్లు నిలిచాయి. అప్పుడు ఏదో చిన్న కాలువలాగా కృష్ణా నది వెళ్ళేది. ఆ కొండ మీద కూర్చొని చేశాడు. దాని పేరు అంటే ఆచార్య నాగార్జునుడు తపస్సు చేసినటువంటి ఆ కొండ పేరు మొట్టమొదట శ్రీపర్వతం. ఆ శ్రీపర్వతానికే నాగార్జున కొండ అని పెట్టింది. నాగార్జున కొండ అని నామకరణం చేసింది యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి అని గుర్తుపెట్టుకోవాలి. నాగార్జున కొండ అని దానికి పేరు పెట్టింది యజ్ఞశ్రీ శాతకర్ణి. అయితే ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతంలో మహాయానాన్ని స్వీకరించాడు. ఏంటది? మహాయానాన్ని స్వీకరించాడు. మహాయానాన్ని స్వీకరించి అతడు రచించినటువంటి గ్రంథాలు బౌద్ధ మతంపై అతడు రచించిన గ్రంథాలు ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి మీరు చాలా జాగ్రత్తగా చూసి వీటిని ప్రిపేర్ కావాలని చెప్తున్నాను. ఫస్ట్ది లలిత విస్తార. రెండవది కరాంద వ్యూహ. మూడవది ప్రజ్ఞాపారమిత. ఈ పుస్తకాలు మాత్రం కంపల్సరీ నేర్చుకోవాల్సి వస్తుంది. వీటిని తప్పదు, బట్టి కొట్టాల్సిందే. లలిత విస్తార, కరాంద వ్యూహ, ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక కారక. ఐదవది మనకు ఆరోగ్య మంజరి. ఆరవది సుహృల్లేఖ. చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక కారక, ఆరోగ్య మంజరి, కరాంద వ్యూహ, లలిత విస్తార, సుహృల్లేఖ అని ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు ఈయన రచించాడు. అందుకే ఆచార్య నాగార్జునుడిని ఏమంటారంటే ఇతన్ని ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. ఆచార్య నాగార్జునుడిని ఏమంటారని చెప్పాం? ఇండియన్
ఐన్స్టీన్, చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇండియన్ ఐన్స్టీన్ అని అంటారు. సో ఈ విధంగా ఆచార్య నాగార్జునుడు కూడా బౌద్ధ మతంపై అనేకమైనటువంటి గ్రంథాలు రచించాడు. ఈయన శ్రీపర్వతం యజ్ఞశ్రీ శాతవాహన రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. అయితే శ్రీపర్వతాన్ని పై తపస్సు చేశాడు. ఈ శ్రీపర్వతానికి ఆచార్య నాగార్జునుడు తపస్సు చేశాడు కాబట్టే దీనికి నాగార్జున కొండ అని పేరు పెట్టింది యజ్ఞశ్రీ శాతకర్ణి. బౌద్ధ మతంలో మహాయానాన్ని స్వీకరించాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇతడు మనకి అనేక గ్రంథాలు రాశాడు. ఒకటి లలిత విస్తార, కరాంద వ్యూహ, ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక కారక, ఆరోగ్య మంజరి, సుహృల్లేఖ అనే గ్రంథాలను రచించాడు. తర్వాత ఆచార్య నాగార్జున్ని ఇండియన్ ఐన్స్టీన్ అని అంటారు. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఇంకా కూడా బౌద్ధ మత గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ది ఒకసారి అంటే మనకి అనేకమైనటువంటి వంశాలు ఉన్నాయి, మనం చూసాం. ఆ వంశాల్లో ముఖ్యమైనటువంటి వంశం ఇండో గ్రీకులు. ఆ ఇండో గ్రీకులో మనం డెమో చెప్పుకున్నప్పుడు, ఫస్ట్ ఇండెక్స్ చెప్పుకున్నప్పుడు చెప్పాం. ఆ ఇండెక్స్లో ఇండో గ్రీకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పాం.